హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ సర్వీసెస్. ఈరోజు కానీ మనం కానీ చూసుకున్నట్టు ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ 2023లో చూసుకున్నట్లయితే ఈరోజు మనం 19వ రోజు అనమాట. ఇందులో ప్రతి ఒక్కటి ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా మల్టిపుల్ చాయిస్ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. చూస్తుంటే మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చినట్లయితే లైక్ చేయడం, విధంగా సపోర్టింగ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. వీటితో పాటు మనం స్టడీ మెటీరియల్ కానీ డైలీ నోటిఫికేషన్స్ కానీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, చూద్దాము. రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్న జాతీయ విపత్తు స్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి వివిఎన్ ప్రసన్న కుమార్. నెక్స్ట్, 18వ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళ దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ వచ్చేసి జనవరి 19th. G20 కింద థింక్ 20 సమావేశం భారతదేశంలో ఏ నగరంలో ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసి భోపాల్. ఈ సంవత్సరం బ్రాండ్ విలువ $350.3 మిలియన్ నుండి $299.3 బిలియన్ల డాలర్లకు 15% పడిపోయినప్పటికీ కింది వాటిలో ఏది ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్గా అగ్రస్థానాన్ని తిరిగి పొందింది? ఆన్సర్ వచ్చేసి అమెజాన్. భారతదేశంలో దేంట్లో కోసం గూగుల్ పైలట్లు అంటే సౌండ్ పాడ్ బై గూగుల్ పే ఆన్సర్ వచ్చేసి యూపీఐ చెల్లింపుల కోసం ఇవి అన్నమాట. 4వ పారిశ్రామిక విప్లవం కోసం వెబ్ సెంటర్ అంటే WF సెంటర్ కు ఆతిథ్యం ఇవ్వడానికి కింది వాటిలో ఏ నగరం ఎంపిక చేయబడింది? ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్. కింది వాటిలో పూర్తిగా ఈ గవర్నెన్స్ మోడ్ కి మారిన మొదటి భారతీయ యూటీ ఏది? ఆన్సర్ వచ్చేసి J&K. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళ దినోత్సవం ఎన్డీఆర్ఎఫ్ ఏ ఎడిషన్ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళ దినోత్సవం జనవరి 19, 2023 జరుపుకుంటుంది? ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ వచ్చేసి 18వ ఎడిషన్. ఇటీవల కన్నుమూసిన ప్రపంచంలో అత్యంత వృద్ధురాలు ఎవరు? ఆన్సర్ వచ్చేసి లార్డ్ విలియమ్స్. నెక్స్ట్ గా చూస్తున్నట్లయితే ఎవరైతే తన 22 సంవత్సరాల క్రీడా జీవితాన్ని ముగించాడు? దక్షిణాఫ్రికా యొక్క ఆల్ టైమ్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకరిగా అతన్ని వారసత్వం సురక్షితంగా ఉంది. ఆన్సర్ వచ్చేసి హాసిం ఆమ్లా. దీనికన్నా ముందు ఇచ్చిన బిట్స్లలో ఒక బిట్ నేను ఏ దేశస్థుడు అని మీకు చెప్పడం జరిగింది, హాసిం ఆమ్లాని. సో దాని యొక్క ఆన్సర్ కూడా ఇక్కడ మీకు చెప్పాలంటే దక్షిణాఫ్రికా అన్నమాట. నెక్స్ట్ గా చూస్తే జియోవానిస్ ఉవాసే అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ లో ఆమె చర్య చట్ట విరుద్ధమని తేలినందున వెంటనే అమల్లోకి వచ్చేలా అంతర్జాతీయ క్రికెట్ లో బౌలింగ్ చేయకుండా ICC సస్పెండ్ చేసిన ఆమె ఏ దేశానికి చెందినది? ఇది కూడా ముందు ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి రవాండా. తాజాగా జసిందా ఆర్డెన్ తన పదవికి రాజీనామా చేసిన ఆమె ఏ దేశానికి చెందినది? ఆన్సర్ వచ్చేసి న్యూజిలాండ్. ఓకే, థ్యాంక్ యూ.